హాయ్ అండి, నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 46వ కథ కేకయుడు. పూర్వం కేకయుడనే రాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు అధ్యయన విధి నిర్వహించటానికి అరణ్య పరిసరాలకు వెళ్ళాడు. అక్కడ అతనిని ఒక రాక్షసుడు వెంబడించాడు. చివరికి రాజు పట్టుబడ్డాడు. ఎంత పెనుగులాడినా కేకయుడు వాణ్ణి వదిలించుకోలేకపోయాడు. ఓ రాక్షసోత్తమా, నా రాజ్యంలో ఎక్కడ దౌర్జన్యం, దొంగతనం, బీదరికం లేవు. 4 వర్ణాల ప్రజలు తమ తమ ధర్మాలు తప్పకుండా ప్రవర్తిస్తున్నారు. నాలో ఏం లోటు కనిపించిందని నన్ను వెంటాడుతున్నావు అని మహారాజు అడిగాడు. మహారాజా, నీలో ఏ లోపమూ లేదు. నీమల్లే ప్రజల్ని రక్షించే రాజుకు ఏ కీడు రాదని చెప్పటానికే వచ్చాను. వెళ్ళి ఈ విధంగానే ప్రజాపాలన చెయ్యి అని కేకయుడితో స్నేహం చేసుకున్నాడు. రాక్షసోత్తమ, నువ్వు ధర్మసూక్ష్మం తెలిసినవాడిలా ఉన్నావు. ప్రజా సంక్షేమం సక్రమంగా జరగాలంటే కావలసినంత డబ్బుండాలి కదా. ధనార్జన దేనివల్ల చక్కగా సాగుతుందో సెలవియ్యి అని మహారాజు అడిగాడు. ప్రతి రాజుకు ధనార్జన చేసేవాడు ఒకడు ఉండాలి. అయితే అందరూ అతడికి చేటు చెయ్యాలనే చూస్తారు. కనుక రాజు అతణ్ణి జాగ్రత్తగా రక్షించాలి. ఈ విషయంలో ఓ చిన్న కథ చెబుతాను విను అన్నాడు రాక్షసుడు. కోసల రాజ్యాన్ని క్షేమదర్శి పాలిస్తుండేవాడు. ఓ రోజు ఆయన కొలువుతీరి ఉన్నాడు. ఇంతలో కాలక వృక్షీయ మహాముని వేంచేశారు. ప్రభువు గబగబా ఎదురు వెళ్ళి మహర్షిని సగౌరవంగా ఆహ్వానించాడు. మహాముని సంతసించి ఆయనను ఆశీర్వదించాడు. ఆయన చేతిలో ఉన్న పంజరం కేసి సభికులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మహారాజా, ఇది భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన పక్షి అంటూ ఆ పంజరాన్ని, అందులో ఉన్న కాకిని అందరికీ చూపించాడు ఆయన. తరువాత రాజు దగ్గరకు వెళ్ళి, నువ్వు ధనార్జన విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నావు. కోశాగారాన్ని సరిగా రక్షించుకోలేకపోతున్నావు. దానివల్ల కలిగిన అనర్థమంతా ఈ వాయసం నీకు చెబుతుంది. నీకు అపకారం తలపెట్టిన దుర్మార్గుల్ని కూడా పట్టి ఇస్తుంది అని చెప్పి పంజరం అతని చేతికిచ్చాడు. మహామునిని గౌరవించి పంపాడు రాజు. ఆయన వెళ్ళిపోయాడు. మరునాడు మళ్ళీ వచ్చాడు. మహారాజు అభ్యంతర గృహంలో విచారంగా కూర్చొని ఉన్నాడు. మహాముని, తమరు ఇచ్చిన కాకిని రాత్రి ఎవరో రహస్యంగా చంపేశారు అని క్షేమదర్శి చెప్పాడు. మహారాజా, కాకి తమ సంగతి ఎక్కడ బయటపెడుతుందోనని నీ అధికారులు బయటపడ్డారన్నమాట. వాళ్ల కపటోపాయం వల్లే కాకి చనిపోయింది. నేను నీ తండ్రి ప్రాణస్నేహితులం. అతను చనిపోయాక నాకీ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటున్నాను. నీ మీద ఉన్న వాత్సల్యం వల్ల నీ యోగక్షేమాలు తెలుసుకుందామని వచ్చాను. నీ రాజ్యమంతా కలియతిరిగాను. నీవు మంచివాడవు కాబట్టి నీ మంచితనాన్ని కొందరు అధికారులు ఆసరాగా తీసుకొని అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఆ సంగతి నీకు చెప్పటానికే కాకిమిష పెట్టుకొని వచ్చాను. అసలా కాకికి ఏమీ తెలియదు. కాకి చావడం వలన నీకు కీడు తలపెట్టే వాళ్ళెవరో ఉన్నారని తెలుస్తోంది కదా. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకా కొన్ని విషయాలు బయటపడతాయి. నిన్ను మోసగిస్తున్న నీ అధికారులను కనిపెట్టి ఒకరిలో ఒకరికి అమరికలు కల్పించి వాళ్ల స్నేహం చెడగొట్టి ఒక్కొక్కన్నే కఠినంగా దండించు. ఫలితం ఉంటుంది అని చెప్పాడు మహాముని. క్షేమదర్శి ఆయన చెప్పినట్టే చేసి తరువాత తన రాజ్యానికి ఆ మహామునినే మంత్రిగా చేసుకున్నాడు. మంత్రి జ్ఞానపరుడు, పౌర జానపదులకు ఆప్తుడు, కార్యజ్ఞానం తెలిసినవాడు అయి ఉండాలి. అలా అని రాజు ఎప్పుడూ ఏమరి ఉండకూడదు. ప్రమత్తుడు కారాదు. అన్ని పనులు అతని ఆధ్వర్యంలోనే జరగాలి. అసలు ఎవరినీ నమ్మకపోవడం మృత్యువుతో సమానం. ఎక్కువగా నమ్మడం అకాల మృత్యువుతో సమానం. నమ్మి నమ్మకుండా అందరి చేత పనులు చేయించుకోవాలి. వ్యవహార శుద్ధి ఉండాలి.
మనస్సు త్రాసు మాదిరి ఉండాలి, హితంగా మాట్లాడే నేర్పు ఉండాలి, కరుకుతనమూ ఉండాలి అంటూ రాక్షసుడు కథను ముగించాడు. కేకయుడు అభివాదం చేశాడు. ఇక్కడితో కేకయుడు కథ పూర్తయిందండి. ఇక 47వ కథ వివేచన. అయ్యో నా తండ్రి, అప్పుడే నీకు 100 నిండాయా నాయనా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టు కింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చొని గొల్లున ఏడుస్తున్న వాళ్ళని చూసి చెట్టు మీద ఉన్న ఓ ముసలిగద్ద జాలిపడింది. అమ్మా, ఎందుకలా ఏడుస్తున్నారు? ఊరుకోండి, మన తన అని ఉండదు మృత్యువుకి. గర్భంలో జీవి ప్రవేశించినప్పటి నుంచి ఎప్పుడు తీసుకుపోదామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. క్షణక్షణానికి ఎగిరిపోతున్న నీళ్లలో ఉండే చేపల్లాంటి వాళ్ళం మనం. ధీరుడు, శూరుడు, జడుడు, బలవంతుడు, బలహీనుడు అనే భేదాలేవి లక్ష్యపెట్టదు మృత్యువు. ఎటువంటి వాళ్లనైనా కబళిస్తుంది. లేవండి, పొద్దుగుంకుతోంది. రాక్షసులు, భూతాలు శవాలను తినడానికి వస్తాయిక. చచ్చిన పిల్లవాడితో కలిసి అందరూ చావాలనుకుంటున్నారా ఏమిటి? బాగుంది వరుస. శవాన్ని వదిలిపెట్టి పొండి. ఏడిస్తే పోయినవాళ్లు వస్తారా? వెళ్ళండి. ఇంకొంచెం సేపు ఆలస్యం చేస్తే రాక్షసులు మిమ్మల్ని కూడా పీక్కు తింటారు అని వేదాంత ధోరణిలో చెప్పింది. వాళ్ళు భయపడ్డారు. గుండెలు రాయి చేసుకొని శవాన్ని అక్కడే వదిలేసి ఇళ్లకు బయలుదేరారు. అయ్యయ్యో, గద్ద మాటలు విని భయపడుతున్నారా? చందమామలాంటి ఈ పసివాణ్ణి ఇలా పారేసి పోవటానికి మీకు మనసెలా వస్తోంది? కాళ్ళెలా ఆడుతున్నాయి? వెళ్ళకండి. విధి దయతలిస్తే ఈ పసివాడికి మళ్లీ ప్రాణం వస్తుందేమో. ఇంకా సూర్యాస్తమయం కాలేదు, భయపడకండి అంది ఒక నక్క ఎక్కడి నుంచో హఠాత్తుగా దూసుకువచ్చి. ఈ బుద్ధిలేని నక్క మాటలు నమ్ముతున్నారా? పసివాడి శవం చూడండి, ఎలా వికృతంగా తయారైందో. ఇంకేం ప్రాణం వస్తుంది? అడియాసలు మానండి, వెళ్ళండి. దానాలు పుణ్యకార్యాలు చేసి ఈ పసివాడికి ఉత్తమగతులు కల్పించండి అంది గద్ద. ఏడిశావ్, నోరు మూసుకో, ఏదో మహా తెలిసినట్టు వాగుతున్నావు అని నక్క గద్దను ఆక్షేపించి చనిపోయిన పిల్లవాడి బంధువుల వైపు తిరిగి, గద్ద చాలా క్రూరమైంది. దాని మాటలు వినకండి. ఈ చిట్టివాణ్ణి చూస్తుంటే నాబోటివానికే కన్నీళ్లు ఆగటం లేదు. మరి మీరెలా వెళ్ళిపోవాలనుకుంటున్నారో నాకు తెలీదు. ప్రయత్నం చేస్తే దైవబలం కలిసి రావచ్చు. ఈ పసివాడు ప్రాణాలతో లేచి రావచ్చు. అంతగా బతక్కపోతే అప్పుడే పోదురుగాని అంది నక్క. నేను పుట్టి కొన్ని 100 సంవత్సరాలయింది. చనిపోయిన వాళ్ళెవరూ తిరిగి బ్రతికి రావడం చూడలేదు నేను. ఒకటి మాత్రం నిజం, చచ్చిన వాళ్ళు మరో గర్భంలో పుట్టి మళ్ళీ వస్తారు. అంతేకాని ఈ శరీరంతో రారు. ఈ నక్కకు బుద్ధి లేదు. శవమట బ్రతుకుతుందట. ఎవరైనా వింటే నవ్విపోతారు అపహాస్యం చేసింది గద్ద. ఆ మాటలు నిజమే అనుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళు వెనక్కి తిరిగారు. ఆగండాగండి, వెళ్ళకండి. మనిషి జన్మ ఎత్తి కూడా మీకెందుకు బుద్ధి లేకుండా పోయిందో నాకు అర్థం కావడం లేదు. సృంజయుడి కొడుకు మరణిస్తే నారదుడు అతన్ని బతికించాడా లేదా? హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించాడా లేదా? అలాగే మీ ఏడుపు విని ఏ సిద్ధుడో దేవతో కరుణించి ఈ పసివాడికి ప్రాణాలు ఇవ్వకూడదా? ఎందుకలా వెళ్ళిపోతున్నారు అని నక్క అడ్డం వచ్చింది. వాళ్ళు మళ్ళీ వచ్చి శవం చుట్టూరా కూర్చుని గట్టిగా ఎడ్వడం మొదలుపెట్టారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. సూర్యాస్తమయం కాకుండానే వాళ్లను పంపించి వేస్తే హాయిగా ఆ శవాన్ని పీక్కు తినవచ్చునని ఆశపడింది గద్ద. బాగా చీకటి పడేదాకా వాళ్లను ఆపితే గద్దకు దక్కకుండా ఆ శవాన్ని తానే ఆరగించవచ్చునని ఆశపడింది నక్క. చచ్చినవాడు తిరిగిరాడని ఆ రెంటికీ తెలుసు. చీకటి పడగానే ఇంక చేసేదేం లేక ఆశ వదులుకొని గద్ద వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రేతవనంలో విహరించటానికి వచ్చాడు శివుడు.
గొల్లున ఏడుస్తున్న వాళ్ళని చూసి జాలిపడ్డాడు. ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంతో ఆ కరుణామూర్తికి సాష్టాంగపడి, దేవా, మా బిడ్డను బ్రతికించు అని వేడుకున్నారు. శివుడు ఆ శిశువుకు ప్రాణాలిచ్చి 100 ఏళ్ల ఆయువు ప్రసాదించాడు. గద్దకు, నక్కకు ఆకలి లేకుండా వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. కనుక వాళ్ళ లాభాలు కోరి మాట్లాడే గద్ద, నక్క లాంటి వాళ్ళు అనేకులుంటారు. వాళ్ళ వైఖరులు తెలుసుకొని మనం ప్రవర్తించాలి. ఇక్కడితో వివేచన కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.